గ్రంథాలు తిరుగుదాం ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఇక్కడ 2 కుటుంబాలు కనపడుతున్నాయి. ఒకటి దావీదు కుటుంబము, రెండోదిగా సౌలు కుటుంబం. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను అంటే వర్ధిల్లెను, విస్తరించెను. కానీ సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను కదా. సో ఎందుకు కారణాలు ఏంటి? దావీదు ఎలాంటి వాడు, సౌలు ఎలాంటి వాడు? వాస్తవానికి సౌలు గాడిదలను కాసేటువంటి వాడు. అంటే ఆ టైంలో వాహనాలకి గాడిదలను ఉపయోగించేవారు. అంటే ఆ టైంలో ఇంకా గుర్రాలను ఉపయోగించడం మొదలుపెట్టలా. ఆ టైంలో గాడిదలను ఉపయోగించేటువంటి వారు. అందుని బట్టి గాడిదలు అనేటువంటివి చాలా శ్రేష్టమైనటువంటి జంతువులుగా మనం ఆ టైంలో అభివర్ణించుకోవచ్చు. గాడిదలను కాసేటువంటి వాడు. మరి కాంట్రాస్ట్ చూద్దాం. దావీదు ఏం కాసేవాడు? గొర్రెలను కాసేవాడు. అర్థమవుతుందండి? ఇద్దరు కూడా, ఒకళ్ళైతే దావీదు గొర్రెలు కాసేటువంటి వాడు, మరొకళ్ళు సౌలు ఏం కాసేవాడు? గాడిదలను కాసేటువంటి వాడు. ఇంకో మాట చెప్పాలంటే సౌలు లాంటి వాడు ఒక్కడూ లేడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అతని వంటి దేహ దారుఢ్యం, నేను చెప్పాను చాలా సందర్భాల్లో, అతని షోల్డర్స్ చాలా ఎత్తుగా ఉంటాయట. అంటే ఒక రాజుకు ఉండాల్సిన షోల్డర్స్ చాలా బలంగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. సైనికులందరినీ అలా నిలబెట్టి సౌలుని ఎక్కడో చివరి నిలబెట్టారనుకోండి, అందరిలో కూడా ఒక ప్రత్యేకంగా కనబడతాడు సౌలు. అతని యొక్క భుజాలు, అతని షోల్డర్స్ ఎత్తుగా ఉంటాయంటే ఇలా ఉంటాయట. అందుని బట్టి సౌలు నో డౌట్ బలశౌర్యములు కలిగినటువంటి వాడు. సౌలు చాలా గిగాంటిక్ పర్సనాలిటీ. మాట చెప్పాలంటే మ్యాచో పర్సనాలిటీ. ఏంటి మ్యాచో అంటే? నిజంగా గొప్ప గొప్ప బాడీ బిల్డర్స్ని చెప్తా ఉంటారు కదా, మ్యాచో పర్సనాలిటీ అంటారు. అటువంటి పర్సనాలిటీ ఎవరికి ఉంది? సౌలుకు ఉంది. కానీ దావీదుకు అటువంటి దేహదారుఢ్యం అయితే లేదు. దావీదు చాలా లీన్గా ఉంటాడు. లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే సౌలుకున్నటువంటి యుద్ధ నేర్పరతనం కానీ, సౌలుకున్న దేహదారుఢ్యం ఎవరికి లేదు? దావీదుకి లేదు. కానీ ఏం చెప్తుందంటే దేవుని లేఖనం, దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను. కానీ సౌలు అంతకంతకు ఏమైపోయాడట? నేరసిల్లిపోయాడట. ఆలోచన చేయండి నా ప్రియదౌజనాగమా. దావీదు జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు ఏంటి? సౌలు జీవితంలో ఉన్నటువంటి కొన్ని డిఫెక్ట్స్ ఏంటి? వాటిని ధ్యానం చేయడం ద్వారా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో మనకు అర్థమైపోద్ది. మీరు ప్రబలాలి, మీరు ఫలించాలి, మీరు వర్ధిల్లాలి అంటే దావీదు ఏదైతే చేశాడో అది చేయాలి. సౌలు ఏదైతే చేశాడో అది చేసి ఉండకూడదు మీరు. అంటే సౌలు చేసిన పనులు మనం చేయకూడదు, దావీదు చేసిన పనులు చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. కాబట్టి ఏం జరిగింది అంటే ఈ యొక్క వర్తమానాన్ని చాలా ప్రొలాంగ్ చేయొచ్చు, చాలా విషయాలు చెప్పొచ్చు. మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏంటి? లెట్స్ మెడిటేట్ దిస్ వర్డ్. ఈ వర్డ్ని మనం మెడిటేట్ చేద్దాం. ఎందుకు దావీదు అంతకంతకు ప్రబలాడు, సౌలు అంతకంతకు ఎందుకు నీరసిల్లిపోయాడు అంటే రీజన్ నెంబర్ 1 రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించెదవు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోనని తిరుగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. చూడండి చాలు. ఇక్కడ దేవుడు సౌలుని విసర్జించాడట. కారణం ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు విసర్జిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ప్రక్కన ఎందుకు పెడతాడు? దేవుడు తన ఆధిక్యతను ప్రక్కన ఎందుకు పెడతాడు తెలుసా? నిజంగా అతని హృదయం బాగాలేనప్పుడు. మన జీవితాల్లో దేవుని ఎదుట మన హృదయాలు సరిగ్గా ఉండాలి. అప్పుడే దేవుని చేత మనం దీవించబడతాం. మన జీవితాల్లో దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా ఉందా? దేవుని ఎదుట నిలబడినప్పుడు నువ్వు ధైర్యంగా, దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆత్మవిశ్వాసంతో, ఏ తప్పిదం ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు కనపడతావా దేవుని ముందు? అదే హృదయాన్ని సరిచేసుకోవటం. దావీదు తన జీవితాన్ని సరిచేసుకునేటువంటి మనసు కలిగినటువంటి వాడు. కానీ సౌలు తన జీవితంలో ఏమంటే పాపాన్ని ఒప్పుకునేటువంటి తత్వం ఎవరిలో లేదు. తప్పును తప్పుగా ఒప్పుకోవాలండి. తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పును ఒప్పుకోవటం అది నిజంగా మంచి కార్యం. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. సౌలుని దేవుడు ఎందుకు విసర్జించాడంటే సౌలుకి ఒక విషయం చెప్పబడింది. ఏంటంటే నీవు ఆ యొక్క శత్రువుల దేశంలోంచి దేన్ని తీసుకురాకూడదయ్యా, అవి నిషిద్ధమైన వస్తువులు, అందుని బట్టి వేటిని ముట్టుకోవద్దు అని సౌలుకి చెప్పడం జరిగింది. సౌలు దేవుని మాట వినకుండా శ్రేష్టమైనటువంటివన్నీ కూడా తీసుకొచ్చేసాడు.
ఇంత మంచి గొర్రెలను, ఇంత మంచి మేకలను, ఇంత బంగారాన్ని ఎలా విడిచిపెట్టేస్తాను? నెగ్గాం కదా, నెగ్గినప్పుడు ఆ దేశం నుంచి అంతా తెచ్చుకోవాలి కదా, ఇది యుద్ధ క్రమం కదా, యుద్ధ నీతి కదా. దేవుడు చెప్పాడు, ఆ దేశంలో ఉన్నటువంటివి ఏవి కూడా నువ్వు తెచ్చుకోవడానికి వీలు లేదు, అవి నిషిద్ధమైన వస్తువులు, దాన్ని ముట్టుకోవద్దు అని సౌలుకి చెప్తే సౌలు వినలేదు. దేవుడు అలాగే చెప్తాడులే, పాస్టర్ గారు అలాగే చెప్తాడులే అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పినా సరే దాన్ని వినిపించుకోకుండా తీసుకొచ్చేసాడు, నిషిద్ధమైన వస్తువులను తీసుకొచ్చాడు. అక్కడ దేవునికి ఏ వస్తువులు తెచ్చాడన్నది ప్రశ్న కాదు. ఆడ బంగారం తెచ్చాడా, వెండి తెచ్చాడా, షీనార్ వస్త్రాలు తీసుకొచ్చాడా, గొర్రెలు తీసుకొచ్చాడా, ఇవన్నీ కూడా మ్యాటర్ కాదు. అక్కడ దేవుని మాటకు విధేయత చూపించలేదు. తల్లిదండ్రులకు ఎక్కడ కోపం వస్తుంది? పిల్లలు వారి మాట విన్నప్పుడు కోపం వస్తుంది. వారు అది చిన్నదే కావచ్చు, అక్కడికి వెళ్ళొద్దు అన్నారు, అక్కడికి వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళకుండా ఉండటమే మంచిది. అంతేగాని నీ మాట నేను ఎందుకు వెళ్ళాలని వెళ్ళారనుకోండి, తల్లి కోపానికి పాత్రులు అవుతారు పిల్లలు, తండ్రి కోపానికి పాత్రులు అవుతారు. దేవుని మాటకు సౌలు విధేయత చూపించలేదు. అందుని బట్టి దేవుడు చూశాడు. ఒకవేళ తప్పు చేసేసాడు, ఒకవేళ పాపం చేశాడు, గ్రహింపులోకి వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకోవాల్సినటువంటి సౌలు కప్పుకోవటం మొదలెట్టాడు. అందుని బట్టే సౌలు దేవుని కనికరాన్ని పొందుకోలేకపోయాడు. దేవుడు సౌల్ని ఏం చేశాడు? విసర్జించాడు. అంటే తన జీవితంలో పశ్చాత్తాపం అనే అనుభవం లేదు. అంటే పాపాన్ని క్షమించమని అడిగేటువంటి తత్వం లేదు. పాపాన్ని కప్పుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పినామండి, దేవుని ప్రవక్త కానీ, దేవుని సేవకుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నీ తప్పుని ఎత్తి చూపి మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలన్నటువంటి ఆ మనసు నువ్వు కలిగి ఉండాలి. నేనేం చేశాను తప్పు, నేనెందుకు క్షమాపణ అడగాలి, నేనెందుకు దేవుని సన్నిధిలో తల ఉంచుకుని ఉండాలి, నేనేం చేశానని చెప్పే భావన మన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో మనం దేవుని కనికరాన్ని మనం పొందుకోలేం. తప్పు జరిగిందా, ఆ తప్పును మనము ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, కప్పుకోకుండా ఒప్పుకున్నప్పుడు దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. చాలామంది తప్పులు చేశారు, కానీ దేవుని సన్నిధికి వచ్చి వారు మళ్ళీ ఆ తప్పును ఒప్పుకున్నప్పుడు కనికరింపబడ్డారు. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే యేసు ప్రభు శిష్యుడు అంటే పేతురు తప్పు చేశాడు. హీ డినైడ్ జీసస్. యేసు ప్రభు అని డినై చేశాడు. ఆ యేసు ప్రభు నేను ఎరుగునని ముమ్మారు బొంకినటువంటి పేతురు తన జీవితంలో మరలా తప్పు తెలుసుకున్నాడు. తను చేసిన తప్పిదాన్ని బట్టి ఆ కన్నీరు కార్చాడు. మరలా ప్రభు తనని దర్శించినప్పుడు క్షమాపణ కోరుకుని మరలా ప్రభు యొక్క కనికరాన్ని పొంది దేవుని కొరకు అద్భుతమైన శూర కార్యాలు పేతురు జరిగించగలిగాడు. తన ఫ్రెండ్ ఉన్నాడు ఇంకొకడు, ఆడి పేరే యూదా ఇస్కరియోతు. అతను కూడా తప్పు చేశాడు. నా దృష్టిలో యూదా ఇస్కరియోతు పేతురు కూడా వారిద్దరు సమానమని చెప్పొచ్చు. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మేశాడు. పేతురు కూడా అదే రీతిగా అమ్మేశాడు ప్రభువుని. తెలియదని చెప్పడం, యేసు ప్రభువు నేను సంబంధించిన వాడిని కాదని చెప్పడం, ముమ్మారు బొంకాడు. ఇద్దరూ కూడా ఒకే కేటగిరీ. కానీ ఒక వ్యక్తి అయితే ప్రభు దగ్గరికి క్షమాపణ కోరాడు, క్షమాపణ పొందుకుని దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు. మేడగదిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకున్నాడు పేతురు. కానీ ఈ వ్యక్తి అయితే రియలైజ్ అయ్యాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరలేదు. ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని ముగించుకున్నాడు. నా ప్రియదేవుచునాగమా, తప్పులు చేయటం సహజమే, కానీ ఆ తప్పును ప్రభు సందుకు వచ్చి ఒప్పుకున్నప్పుడు మనము దేవుని నుంచి కనికరాన్ని పొందుకుంటాం, మనం విసర్జింపబడం. ఇప్పుడు సౌలు తన జీవితంలో ఏ విధమైనటువంటి క్షమాపణ అనుభవం లేదు. దేవుని సందికి వచ్చి, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, ఈ తప్పు నేను చేశాను, నీ మాట వినలేదు, నన్ను క్షమించయ్యా, మరలా నీ కృపచేత నన్ను దీవించు, నీ కృపచేత నన్ను ఆవరించు అనాల్సిన సౌలు అలా అనలేదు. కానీ దావీదు విషయానికి వస్తే దావీదు జీవితంలో కూడా ఒక తప్పు చేశాడు. మనకందరికీ తెలుసు ఆ తప్పు ఏంటో. బెత్షెబా అనేటువంటి ఒక స్త్రీతో పాపం చేశాడు. తన భర్త అయినటువంటి ఊరియాని చంపించాడు. నిజంగా నరహత్య చేశాడు, వ్యభిచార పాపం చేశాడు. చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చాడు. దేవుని ప్రవక్త వచ్చి, ఆ మనుషుడు నీవేనయ్యా, దావీదు నువ్వు తప్పు చేసావు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి నాకు ఆ తప్పు గురించి నేను హెచ్చరించమని నన్ను పంపించాడు. నిజంగా దానికి ముందు గట్టిగా చెప్తే ఫీల్ అయిపోతాడని నాతాను చాలా స్మార్ట్గా, చాలా తెలుగు ఒక స్టోరీ చెప్పాడు. రాజు దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు మంచి సింహాసనం వేశాడు, మంచి అతిథి సంస్కారాలు చేశాడు. దావీదుకి దైవజనులు అంటే పిచ్చి ప్రేమ. సో ఆ ప్రేమతో ఎవరికి నాతానికి చక్కగా ఆతిథ్యం చేసిన తర్వాత నాతాన్ గారు అన్నారు, ఒక సందేశం చెప్తానయ్యా, ఒక మంచి మెసేజ్ చెప్తాను, వింటావా? అయ్యా చెప్పండి అయ్యా, చాలా కాలం అయింది వచ్చి, చెప్పండి, వాక్యం చెప్పండి అంటే వాక్యం ప్రారంభించాడు. వాక్యానికి ముందు ఒక ఉపమానం చెప్తానే, వాక్యానికి ముందు ఒక కథ చెప్తానే, వినే అన్నాడు. ఆ కథ ఏంటంటే, కథలు మీరు చాలా బాగా చెప్తారండి, కథలంటే నాకు చాలా ఇష్టం, చెప్పండి అన్నాడు దావీదు. అప్పుడు అంటున్నాడు, ఒక ప్రాంతంలో, ఒక నగరంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి విస్తారమైనటువంటి గొర్రెలు ఉన్నాయి.
విస్తారమైన పశు సంపద ఉంది, విస్తారమైనటువంటి ఆస్తి ఉంది ధనవంతుడికి. తన ఇంటి ప్రక్కనే ఒక పేదవాడు ఉన్నాడు. అంటే ఈ స్టోరీ ఎలాంటిదంటే లాజరు ధనవంతుడు స్టోరీ లాంటిది అనమాట ఇంచుమించుగా. అంటే ధనవంతుడి ఇంటికి ఎవరున్నారు? ఒక లాజరు ఉన్నాడు. మీకు చెప్పనా, మీ ఇంటి ముందు పేదవారు కనబడుతున్నారంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ ఇంటి ముందు అవసరతలు ఉన్నటువంటి వారు దేవుడు నిన్ను ముందు పెడుతున్నాడంటే అర్థం ఏంటి? వారికి సహాయం చేయమని. వాళ్ళని చూసి హేళన చేయటం మన ఉద్దేశం అవ్వకూడదు. ఊరియా భార్య అయిన బత్షెబ అంటే తన రాజ్యంలో ఒక సైనికుడి భార్య. పొరుగు అని ఏది ఆశించకూడదని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది కదా. నీ పొరుగు అని భర్తనేను, నీ పొరుగు అని భార్యను ఆశించొద్దు అని దేవుని లేఖను సెలవిస్తుందంటే ఆజ్ఞని ప్రక్కన పెట్టేశాడు. ఆ బత్షెబతో వ్యభిచరించాడు. ఇప్పుడు దేవుని సేవకుడు అంటున్నాడు, అయ్యా ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు రియాక్షన్ చూడండి. ఇక్కడ దాకా జరిగిన ఒక స్టోరీ, కానీ ఇక్కడి నుంచి దావీదు రియాక్షన్ వెంటనే దేవుని సేవకుడిని పంపించాడు. ప్రార్థనా గదిలోకి వెళ్ళాడు. కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో గోజాడుతున్నాడు. అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. అందుని బట్టి 51వ కీర్తన రాస్తాడు. ఒక్కసారి చదవండి 51వ కీర్తన. అతని యొక్క వేదన ఎంత భయంకరంగా ఉంటుందో దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాడు. దయచేసి 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. చూడండి, ఇక్కడి నుంచి ప్రార్థన మొదలెట్టాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, నీ వాత్సల్య బాహుళ్యము చేత అతిక్రమములను తుడిచివేయము, నా అతిక్రమము తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా ఆగపడదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భమును ధరించును. నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేచున్నావు. నేను పవిత్రునగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అని ఆ వ్యక్తి చాలా కన్నీటితో, అతడు చేస్తున్నటువంటి కన్నీరు ద్వారా తన పరుపు ఏమైపోయిందట? తేలిపోయిందట. సీ మై డియర్ చర్చ్, సౌలు ఒక ఇంటెన్షన్స్. సౌలు కూడా తను చేసిన తప్పేంటో తెలిసినప్పుడు దాన్ని కప్పుకున్నాడు సౌలు. కానీ దావీదు అయితే తన తప్పు తెలిసినప్పుడు ఒప్పుకున్నాడు, మరలా దేవునితో సమాధాన పడ్డాడు. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్. అందరూ పెట్టే సౌలు కుటుంబం అంతకంతగా ఏమైంది? వర్ధిల్లింది. మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒప్పుకుంటున్నామా, కప్పుకుంటున్నామా? నేను తప్పు చేయలేదండి, అసలు ఏం తప్పు చేయలేదండి అని చెప్పి మనల్ని మనం ఎప్పుడు కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. మనల్ని మనం ఎప్పటికప్పుడు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. మనం ఎప్పటికప్పుడు నేను చాలా క్లీన్ చిట్ అండి, చాలా వైట్ పేపర్ అండి అన్నట్లుగా మనం ఏం చేస్తుంటాం అంటే ప్రవర్తిస్తుంటాం. ఎప్పుడైనా తప్పు ఎవరిని ఎత్తినప్పుడు, ఎస్పెషల్లీ దేవుని సేవకుడు కానీ, ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో తప్పు ఎంచుతున్నప్పుడు సరి చేసుకోగలిగితే నువ్వు వర్ధిల్లుతావు. దావీదు వలే, దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అనే మాట మనం చూస్తున్నాం. మీకు అర్థమైందా? అంటే మన జీవితంలో ప్రభువు దగ్గర ఫర్గివ్నెస్ మనం కోరుకుంటే కనుక, చేసిన పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకునేటువంటి అనుభవాల్లో మనం ఉంటే కనుక మనం వర్ధిల్లుతాం. అందుని బట్టి నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడ్డావా, పాపాన్ని కప్పుకోకుండా ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఏదైతే ఆశీర్వాదాన్ని ప్రభువు నుంచి కోరుకుంటున్నావో, నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నావు కదా, ఆ వర్ధిల్లేటువంటి అనుభవం నీ జీవితంలో జరగడం ప్రారంభించబడుతుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించున్నాను, అది ఇప్పుడే మొలుచున్నా. అది ఇప్పుడే మొలుచునంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ అడుగుతావో, అప్పుడే అది నీ జీవితంలో మొలుస్తుందనే విషయాన్ని మనం యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చదువుతాం. నా ప్రియదౌజనాగమా, సౌలు అంతకంతకు నీరసిల్లెను, దావీదు అంతకంతకు ప్రబలెను అనే మాట మనం చూస్తున్నాం.